పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రం అర్హత లేనివాడును. ప్రభువా, మీరు నన్ను కరుణించండి. మీరు నా పైన కటాక్షమును చూపించండి. అయ్యా, మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. నీవు పలుకరిసిన దాన్ని నీకు బోధించదని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతురండి. మీ ప్రజలు ఎంతో శ్రద్ధతో మీ యొక్క వాక్యాన్ని వినేదాని కొరకే మీ కృపను ఇవ్వండి. అనాలోచన దూరపరచండి, నిద్రమత్తును దూరపరచండి నాయన. దేవా, మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మా అందరికి వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో అయా తండ్రి, మాలోని లోపాన్ని మేము గ్రహించి సరిచేసుకోవడానికి, అలాగే యోగ్యంగా బలంలో పాలుపంపులు పొందడానికి మీ కృపను ఇవ్వండి. మీ వాక్యం ద్వారా ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టకు, క్షేమాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. దయగల తండ్రి, మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. అయ్యా, శత్రువు తీసుకొచ్చే కలవరం అంతటిని మీరు లయపరచండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. అన్ని విషయాల్లో మీ నామమునకే మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 59:16 నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఈ వచనములో ఉదయమున అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో ఉదయమున అనే మాట వ్రాయబడి ఉంది. ఈ సమయంలో ఉదయమున అనే ఈ మాటను ఆధారం చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 5 విషయాలను మనం చూద్దాం. మొదటిగా కీర్తన 59:16 ఉదయమున అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడేం రాయబడిందంటే ఉదయమున అనే మాట వ్రాయబడి ఉంది. భక్తుడు, కీర్తనాకారుడు ఉదయమున దేవుని యొక్క కృపను గూర్చి ఉత్సాహ గానము చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఉదయమున భక్తుడు ఏం చేస్తూ ఉన్నా అంటే ప్రభు యొక్క కృపను గూర్చి ఉత్సాహ గానం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రభు యొక్క కృపను గూర్చి పాడుతూ ప్రభువుని ఎంతో ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క కృపను గూర్చి ఒక పాట పాడుతూ ఉన్నాడు. ఆ పాట ద్వారా ప్రభువును మహింపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా పాటల ద్వారా ప్రభువును మహింపరచాలి. ప్రభు యొక్క కృపను గూర్చి పాటలు పాడుతూ ప్రభువును మహింపరచాలి. ప్రభు యొక్క ప్రేమను గూర్చి పాటలు పాడుతూ ప్రభువును మహింపరచాలి. ప్రభు యొక్క శక్తిని గూర్చి పాటలు పాడుతూ ప్రభువును మహింపరచాలి. ప్రభు యొక్క మంచితనాన్ని గురించి పాటలు పాడుతూ ప్రభువును మనం మహింపరచాలి. ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి పాటలు పాడుతూ మనం ప్రభువును మహింపరిచే వారంగా ఉండాలి. ఇలాగున మన జీవితంలో మరి పాటల ద్వారా ప్రభువును ఎంతో మహిమపరిచే వారంగా ఉండాలి.
పాటల ద్వారా ప్రభుని ఎంతో ఘనపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, మందిరములో మరి ఆరాధన దినమున అంటే ఆదివారము ఆరాధన కొరకే మనం చేరి వస్తూ ఉన్నాము. మరి చేరి వచ్చి మనము మొదట పాటలు పాడుతూ ఉంటున్నాం. మరి ఆ పాటల సమయానికంటే ముందు దేవుని యొక్క సన్నిధికి ఎంతమంది వస్తూ ఉన్నాం పరిశీలన చేసుకోవాలి. చాలామంది మరి పాటల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. పాటలు అయిపోయిన తర్వాత పోవచ్చులే, వాక్యం సమయానికి పోవచ్చులే అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. గమనించండి, మనకు వాక్యం అనేది ప్రాముఖ్యమైంది, దానితో పాటు పాటలు కూడా ప్రాముఖ్యమైనవే. మనము మరి ఆయా సమయాల్లో పాటలు పాడుతూ పాటల ద్వారా ప్రభువును మహింపరిచే వారంగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో మరి పాటల సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. పాటల సమయం కంటే ముందు వచ్చి పాటల ద్వారా ప్రభు ప్రజలతో కలిసి ప్రభుని ఏం చేయాలంటే మహింపరచాలి. మరి కూడికల్లో మరి పాటల సమయం కంటే ముందు వచ్చి పాటల ద్వారా మనము ప్రభు ప్రజలతో కలిసి ప్రభును మహింపరచాలి. అలాగే మనం ఆయా సమయాల్లో పాటలు పాడుతూ ప్రభును మహింపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, పాటలు అనేవి మరి ఎవరిని గురించి మనం పాడాలి అంటే ఎవరిని గురించి పాడాలి? దేవుని గురించి మనం పాటలు పాడాలి. కొంతమంది మరి ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే మనుషుల గురించి పాటలు కట్టి మనుషుల గురించి పాటలు పాడుతూ ఉన్నారు. గమనించండి, కొంతమంది భక్తులుగా ఈ లోకంలో జీవించిన వాళ్ళు ఉంటారు. భక్తులుగా జీవించి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి వారిని గురించి పాటలు కడతా ఉన్నారు, వారిని గురించి ఏం చేస్తూ ఉన్నారు? పాటలు పాడుతూ ఉన్నారు. అట్లా భక్తుల గురించి పాటలు కట్టి పాటలు పాడటం అనేది వాక్యానుసారము కాదు. మనము ఎవరిని గురించి పాటలు పాడాలని వాక్యం తెలియపరుస్తుంది అంటే ప్రభువుని గురించి మనం పాటలు పాడాలి. గమనించండి, మనం వింటూ వచ్చినాం కదా, ప్రభు యొక్క కృపను గూర్చి, ప్రభు యొక్క ప్రేమను గూర్చి, ప్రభు యొక్క గొప్పతనాన్ని గూర్చి, ప్రభు యొక్క శక్తిని గూర్చి, ప్రభు యొక్క మంచితనాన్ని గూర్చి మనము పాటలు పాడుతూ ప్రభువును మహింపరచాలి. ఇది ప్రభువును గూర్చి పాడడం అనేది. ఇలా మరి పాడడం అనేది ప్రభువును గూర్చి పాడడంగా ఎంచబడుతుంది. ప్రియులారా, మనము మరి భక్తులను గురించి పాటలు పాడడం అనేది సరైనది కాదు. ఇప్పుడు మన జీవితంలో మరి మనం ప్రభువును గూర్చి వారంలో ఎన్ని పాటలు పాడుతూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభువును గూర్చి వారానికి మనం ఎన్ని పాటలు పాడుతున్నాం, ఎన్ని పాటలు పాడి ప్రభువును మహింపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, చాలామంది మరి ప్రభువును గురించిన పాటలు పాడుకునే విషయంలో, ప్రభువును గురించిన పాటలు పాడుతూ ప్రభువును మహింపరిచే విషయంలో తప్పిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. అలా మనం ఉండకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో మరి పాటల ద్వారా ప్రభువుని మహింపరిచి మేలు పొందినటువంటి వారు ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. మనము దినవృత్తాంతములు 2వ గ్రంథములో 20వ అధ్యాయము 22వ వచనములో గమనించినట్లయితే అక్కడ పాడుటకు మొదలుపెట్టినట్లుగా వ్రాయబడి ఉంది. పాడుటకు ఏం చేశారు? వాళ్ళు మొదలుపెట్టారు. యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు ఆ యోధా రాజ్యం మీదకి శత్రువులు వచ్చారు. మోయాబీలు, అమ్మోనీలు, మెయోనీలు కొందరు వచ్చారని చెప్పి రాయబడింది. శత్రువులు వచ్చారంటే మరి దేని కొరకు వచ్చి ఉంటారు చెప్పండి? దేని కొరకు వచ్చి ఉంటారు? నష్టపరచడానికి వచ్చి ఉంటారు. శత్రువులు వచ్చారంటే వారు ఏదో ఒక విధంగా బాధ పెట్టడానికో నష్టపరచడానికో వస్తారు. మరి ఆ శత్రువులు నష్టం కలగజేయడానికే వచ్చారు. అప్పుడు యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే
మరి దేవుని గురించిన పాటలు పాడేదాని కొరకు కొంతమందిని ఏర్పాటు చేశాడు. వారు పాడడం మొదలుపెట్టారు. ఏం చేశారు? దేవుని గూర్చి పాడడం అనేది మొదలుపెట్టారు అంతే. ఏం జరిగింది? శత్రువులు హతమైపోతూ వచ్చారు. గమనించండి, పాడడం మొదలుపెట్టగానే శత్రువులు హతము చేయబడ్డట్లుగా వాక్యములో రాయబడింది. ప్రియులారా, పాటల ద్వారా ప్రభును మహింపరచడంలో అంత శక్తి ఉంది. శత్రువు మనపై దాడి చేస్తూ ఉన్నాడు. అనేక రకాలుగా మనకు నష్టం కలగజేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. ఈ శత్రువు యొక్క ప్రయత్నాలన్నీ కూడా లయమవ్వాలి అంటే మనం చేయవలసిన కార్యాలు ఒక కార్యం ఏంటంటే ప్రభువును గురించి పాటలు పాడడము ఏం చేయాలి? మొదలు పెట్టాలి. అలా మొదలు పెడితే శత్రువు యొక్క పన్నాగాలన్నీ ఏమవుతాయి? లయమైపోతాయి. శత్రు సాతానుడు ఎన్నో విధాలుగా మనం శోధిస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా మనల్ని కలవరపరుస్తూ ఉంటాడు. ఆ శత్రు క్రియలన్నీ లయం చేయబడాలంటే మనము దేవుని గూర్చి పాటలు పాడడం మొదలుపెట్టాలి. దేవుని గురించి పాటలు పాడుతూ దేవుని మహింపరచడం మొదలుపెట్టాలి. ప్రియులారా, ఆ విధంగా మనం చేస్తున్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ పాటలు పాడటం మొదలుపెట్టినప్పుడు ఏం జరిగిందో మనం చూస్తూ వచ్చాం. అలాగే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనములో మనం చూసినట్లయితే పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. రాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఎక్కడ కీర్తనలు పాడుతున్నారు? చెరసాల్లో కీర్తనలు పాడుతూ ఉన్నారు. అంటే కీర్తనలు అంటే పాటలు పాడుతూ పాటలు పాడడం మొదలుపెట్టి పాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆ పాటలు పాడడం ముగించబడలేదు, వాళ్ళు పాడుతూనే ఉన్నారు. ఖైదీలందరూ వింటూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఒక కార్యం జరిగించాడు. ఆ కార్యం ఏంటంటే భూకంపం వచ్చేసింది. భూమి కంపిస్తూ వచ్చింది. చెరసాల తలుపులను తెరుచుకున్నాయి. బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి. ఖైదీల యొక్క బంధకాలన్నీ ఊడిపోయినాయి. అప్పుడు చెరసాల నాయకుడు ఆ రాత్రి వేళ ఏమనుకున్నాడంటే ఇంకేముంది, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, ఈ ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, ఇక నా పై అధికారులు మరి నన్ను శిక్షిస్తారనే భయముతో తను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు పౌలు శీలలు ఏమన్నారంటే నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు మరి తాను దీపం తీసుకొచ్చి అంతా చూస్తూ వచ్చాడు. ఆ వ్యక్తికి అర్థమైంది. ఏమర్థమైందంటే వీరు ఏ దేవుడిని అయితే సేవిస్తున్నారో ఆ దేవుడు గొప్పవాడు అని. అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని. ఆ వ్యక్తి ప్రభువును అంగీకరించాడు. ఆ తర్వాత పౌలు శీలల యొక్క గాయాలు కడిగినట్లుగా వాక్యంలో రాయబడింది. చూడండి, అంతకుముందు ఏం చేశాడంటే ఈ పౌలు శీలల్ని చెరసాల లోపలికి త్రోసాడు. చెరసాల లోపలికి తీసుకెళ్ళాల, త్రోసేసాడనమాట. అంటే ఏమాత్రం మర్యాద ఇవ్వలేదు వీళ్ళకి. తర్వాత బొండ వేసి బిగించేశాడు. ఇవేం చూపిస్తున్నాయంటే ఈ చెరసాల నాయకుడు పౌలు శీలని బాధ పెట్టాడు. ఏం చేశాడు? బాధ పెట్టాడు. గమనించండి, వాళ్ళు పాటలు పాడడం ద్వారా ప్రభు కార్యం చేశాడు. ఆ కార్యం ద్వారా చెరసాల నాయకుడు రక్షణలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పౌలు శీలల యొక్క గాయాలను కడుతూ ఉన్నాడు. అంటే వారికి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. అంతకుముందు ఏం చేశాడు చెప్పండి? బాధ పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. అంటే ఇక్కడ మరి పాటల ద్వారా ప్రభుని మహింపరచడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది అంటే బాధ పెట్టినటువంటి వ్యక్తి మేలు చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు. గమనించండి, వారు పాడుతూ వచ్చారు పాటలు, ఇంకా పాటలు ముగించలేదు, పాడుతూనే ఉన్నారు. ప్రభు కార్యం జరిగించాడు. ఆ కార్యం ద్వారా ఏమైంది అంటే బాధ పెట్టినటువంటి వ్యక్తి మేలు చేసే వ్యక్తిగా మారిపోయాడు. ప్రియులారా, ఈ లోకములో మనల్ని కొంతమంది బాధ పెడుతూ ఉంటారు. వారి యొక్క మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా
ఆయా విధాలుగా మనల్ని బాధ పెడతా ఉంటారు. బాధ పెడుతున్నప్పుడు మనం ఏం చేయాలా? ప్రభువుని గురించి పాటలు పాడుతూ ప్రభువుని మహింపరచాలి. ఆ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని బాధ పెట్టినటువంటి వారి యొక్క జీవితాలను మారుస్తాడు. వారు మనకు మేలు చేసేవారుగా మార్చబడతారు. అంటే మనకు బాధ కలిగించిన వారిని మనకు మేలు చేసేవారుగా ప్రభువు మారుస్తాడు. కాబట్టి మనము మరి ప్రభువును గూర్చిన పాటలు పాడుతూ ప్రభువును మహింపరిచే విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. మందిరములు ఇలాగున చేరి వచ్చినప్పుడు మాత్రమే కాదు, మనము ఇంటి దగ్గర కూడా ఆయా సమయాల్లో ఏం చేయాలంటే ప్రభువును గూర్చిన పాటలు పాడుతూ ప్రభువును మహింపరచాలి. అలాగే వాక్యములో మనం గమనించవచ్చు, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనంలో పాడిరి అని రాయబడింది. ఏం రాయబడింది? పాడిరి. పాడిరి అని చెప్పి రాయబడింది. అంటే పాఠం అయిపోయిందా, ఇంకా ఉందనా? పాఠము అయిపోయింది. అంటే పాఠం ముగించేశారు. వాళ్ళు పాట మొదలుపెట్టారు, పాడుతూ వచ్చారు, ఏం చేశారు? ముగించేశారు. పాట పాడటం ముగించిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే 40 సంవత్సరాలు దేశము నిమ్మలముగా ఉండినని చెప్పి అక్కడ రాయబడింది. గమనించండి, పాడిరి తర్వాత దేశము ఎన్నేండ్లు? 40 ఏండ్లు నిమ్మలంగా ఉంటా వచ్చింది. ఎలాంటి యుద్ధాలు లేవు, ఎలాంటి కలవరం లేదు, ఎలాంటి ఆందోళన లేదు, ఎలాంటి అశాంతి లేదు. ఎంతో నిమ్మలంగా ఉంది దేశం, ఎంతో నెమ్మదిగా ఉంది. పాడిన తర్వాత అలాంటి నిమ్మలమైనటువంటి పరిస్థితులను దేవుడు కలగజేశాడు. ప్రియులారా గమనించండి, మనం పాటలు పాడడం ద్వారా మరి దేవుడు వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో కూడా ఏం కలగజేస్తా అంటే నిమ్మలాన్ని కలగజేస్తాడు, ఎంతో నెమ్మదిని కలగజేస్తాడు. ప్రియులారా మరి మనకి పక్కనున్న వారికి గొడవలు అవుతున్నాయి అనుకోండి, మన కుటుంబంలో నెమ్మది ఉంటుందా? నిమ్మలం ఉంటుందా? ఉండదు. ఒక కుటుంబంలో అప్పులు ఉన్నాయనుకోండి, వారు నిమ్మలంగా ఉంటారా? ఉండలేరు. ఆర్థిక పరంగా కొరత ఉంది అంటే నిమ్మలంగా ఉండగలుగుతారా? ఉండలేరు. గమనించండి, మరి ఈ పరిస్థితులు మనం నిమ్మలంగా ఉండకుండా చేస్తూ ఉన్నాయి, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. అయితే మనము పాటల ద్వారా ప్రభువును మహింపరిచే వారంగా ఉంటే మన పరిస్థితులన్నింటినీ ప్రభు మార్చేసి నిమ్మలాన్ని కలగజేస్తాడు, ఎంతో నెమ్మదిని కలగజేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము పాటల ద్వారా ప్రభువును మహింపరిచే విషయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉండకూడదు. గమనించండి, ఈ సమయంలో మరి పాటలను గురించి 3 విధాలుగా మనం చూస్తూ వచ్చాం. ఏంది ఈ 3 విధాలు చెప్పండి? యెహోషాపాతు రాజుకునే దినాల్లో పాడడం వాళ్ళు మొదలుపెట్టారు. అప్పుడు ఏం జరిగింది? శత్రువులు హతమైపోతూ వచ్చారు. పౌలు శీలలు ఏం చేశారు? పాటలు పాడుతూ ఉన్నారు, మొదలుపెట్టారు, పాడుతూ ఉన్నారు, ఇంకా ముగించలేదు, పాడుతూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే మరి బాధ పెట్టినటువంటి వ్యక్తి మేలు చేసే వ్యక్తిగా మారాడు. 3వ సందర్భం ఏం చూసామంటే మరి అక్కడ మరి దెబోరా, బారాక్ అనే వాళ్ళు పాడిరి అని చెప్పి రాయబడింది. అంటే పాడడం ముగించేశారు. వాళ్ళు ఆరంభించారు, పాడుతూ వచ్చారు, ఆ పాటను ముగించేశారు. ముగించిన తర్వాత ఏం జరిగిందంటే దేశంలో 40 ఏండ్లు నెమ్మలం కలుగుతూ వచ్చింది. ప్రియులారా, పాటలు పాడటం ద్వారా ఈ విధమైన కార్యాలు జరుగుతాయి. ప్రభువును గురించిన పాటలు పాడుతూ ప్రభువును మహింపరచడం ద్వారా ఈ విధంగా ప్రభు కార్యాలు జరిగిస్తాడు. మన విషయంలో శత్రు యొక్క ప్రయత్నాలన్నీ లయపరుస్తాడు. మనకు బాధ కలిగించేవారు మేలు చేసేవారుగా మార్చబడతారు. అలా దేవుడు కార్యం చేస్తాడు. అలాగే మనకెంతో నిమ్మలమును నెమ్మదిని ఆయన కలగజేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము ఈ విధంగా చేరి వచ్చినప్పుడు ప్రభువును గురించి మనము పాటలు పాడుతూ ప్రభువును మహింపరచాలి. అలాగే మనం ఆయా సమయాల్లో కూడా ఇంటి దగ్గర కూడా ప్రభువును గురించిన పాటలు పాడుతూ ప్రభువును మనము మహిమపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, భక్తుడు ఉదయం ఏం చేస్తూ ఉన్నా అంటే దేవుని యొక్క కృపను గూర్చి మరి ఉత్సాహ గానం చేస్తూ ఉన్నాడు, ఉత్సాహంగా పాట పాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మరి ప్రభువును గురించి పాటలు పాడే వారంగా,
ప్రభుని గురించి పాటలు పాడుతూ ఆయన గణపరిచే వారంగా ఉండాలి. ఈ అనుభవం అనేది మనలో ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 55:17 వచనం. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ కూడా ఉదయమున అనే మాట రాయబడింది. ఉదయమున భక్తుడు కీర్తనాకారుడు ఏం చేస్తున్నట్లుగా ఇక్కడ రాయబడింది చెప్పండి? మొరపెడుతూ ఉన్నాడు. గమనించండి, ఉదయమున భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి మొరపెడతా ఉన్నాడు. మనము 5వ కీర్తన 3వ వచనంలో కూడా ఈ విషయాన్ని చూడవచ్చు. ఉదయమున మరి దేవునికి తాను ప్రార్థించేవాడుగా ఉన్నట్లు, కీర్తనాకారుడు ప్రార్థించేవాడుగా ఉన్నట్లు అక్కడ రాయబడి ఉంది. గమనించండి, ఉదయమున భక్తుడు ఏం చేస్తూ ఉన్నా అంటే దేవునికి మొరపెడతా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. మనం ప్రతిదినము మరి ఎక్కువైన సమయాన్ని ప్రార్థనలో ప్రభువుతో మనం సహవాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. అంటే ఎక్కువ సమయం ప్రార్థనకు మనము కేటాయించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, మన ప్రార్థన సమయము మరి ఏ విధంగా ఉంది? ప్రభు సన్నిధిలో ప్రార్థనలో మనం ఎంతసేపు గడుపుతూ ఉన్నాం? మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనము అబ్రహామును గురించి గమనించినట్లయితే ఆదికాండములో 12వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం పరిశీలించినప్పుడు మరి అబ్రహాము ఏ ప్రాంతంలో అయితే నివాసం చేస్తున్నాడో ఆ ప్రాంతంలో కరువు మరి భారంగా ఉంటా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కనాను దేశంలో కరువు భారంగా ఉంది. కరువు భారంగా ఉన్నప్పుడు తాను ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో తాను దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి అడగాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, మరి ఇక్కడ బాగా కరువు ఉంది, నేనేం చేయాలి? నాకు తెలియజేయ ప్రభువా అని చెప్పి దేవుణ్ణి అడగాలి. అంటే దేవుణ్ణి సమీపించి దేవునికి మొరపెట్టాలి తాను. కానీ దేవుణ్ణి సమీపించి దేవునికి మొరపెట్టలేదు. ఏం చేశాడంటే ఐగుప్తుకు పోవాలని చెప్పి ఆలోచన కలిగి ఐగుప్తును సమీపిస్తూ వచ్చాడు. ఆ మాట రాయబడింది, ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అని 11వ వచనంలో. ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు. చూడండి, తాను ఐగుప్తు దేశాన్ని సమీపిస్తూ వచ్చాడు. అంటే ప్రభువుని సమీపించి ప్రభువునకు ప్రార్థన చేయకుండా ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఐగుప్తును సమీపిస్తున్నాడు. అంటే ఐగుప్తును ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న ప్రజలను ఆశ్రయించేవాడుగా ఉన్నాడు, లేక ఐగుప్తు దేశాన్ని ఆశ్రయించేవాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి ఎలాంటి స్థితికి తాను దిగజారాడంటే, తాను ఐగుప్తులో ప్రవేశించడానికి సమీపించినప్పుడు మరి తన భార్యతో ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు నా చెల్లివి అని చెప్పు అంటున్నాడు. అంటే అబద్ధం చెప్పమంటున్నాడు. వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు, వాళ్ళిద్దరూ అబద్ధాలు చెప్పారు. షారా ఏం చెప్తా ఉంది? ఈయన నా అన్న అని చెప్తా ఉంది. అబ్రామ్ ఏం చెప్తా ఉన్నాడు? ఈమె నా చెల్లి అని చెప్తా వచ్చాడు. ఇద్దరు ఏం చెప్పారు? అబద్ధాలు చెప్పారు. గమనించండి, మరి ఒక వ్యక్తి అబద్ధం చెప్పటం ద్వారా ఆశీర్వాదాన్ని కోల్పోతాడా, ఆశీర్వాదాన్ని పొందుకుంటాడా? చెప్పండి. ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. ఇప్పుడు అబద్ధం చెప్తా వచ్చాడు అబ్రహాము. మరి ఎలాంటి స్థితి పొందాడంటే ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అబద్ధం చెప్పాడు అంటే దాని అర్థమైంది,
ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. చూడండి, సమస్య వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి సమీపించి దేవునికి మొరపెట్టుకోకుండా ఐగుప్తును సమీపిస్తూ వచ్చాడు. దాని ద్వారా అతని యొక్క స్థితి ఏమైంది అంటే ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనం కూడా ఏదైనా సమస్య మనకు వచ్చినప్పుడు, ఏదైనా అవసరంలో మనం ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది మనకు కలిగినప్పుడు మరి దేవుని సమీపించి దేవునికి మొరపెట్టుకోకుండా మనము మనుషులు సమీపించే వారంగా ఉంటే, లేక మనుషులపై ఆధారపడే వారంగా ఉంటే, మనుషుల్ని ఆశ్రయించే వారంగా ఉంటే, లేక మన శక్తిని జ్ఞానాన్ని మనము ఆశ్రయించే వారంగా ఉంటే మనం ఎలాంటి స్థితికి వెళ్ళిపోతామంటే ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి సమీపించి దేవునికి మొరపెట్టుకోవాలి, కానీ మనము మనుషులను సమీపించకూడదు. లేక మన యొక్క శక్తిని మనం సమీపించి మనల్ని మనము ఆధారం చేసుకునే వారంగా ఉండకూడదు. అలాగే వాక్యంలో మరి ఇదే అబ్రహాము తర్వాత సరిచేయబడతా వచ్చాడు. చూడండి, వాక్యంలో ఆదికాండంలోనే 18వ అధ్యాయములో మనము గమనించినట్లయితే, ఆదికాండం 18వ అధ్యాయము 23వ వచనములో మనం ఏం చూస్తున్నామంటే, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను అనే మాట చూస్తున్నాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా అని చెప్పి ఇక్కడ రాయబడింది. చూడండి, అబ్రహాముకు ఒక సంగతి తెలిసింది. ఆ సంగతి ఏంటంటే సొదొమ గొమొర పట్టణాలని నాశనం చేయబోతున్నట్లుగా దేవుడు అబ్రహామునకు తెలియజేశాడు. అంటే ఇప్పుడు సొదొమ గొమొర పట్టణాల్లో ఉన్న వారికి ఆపద అనేది పొంచి ఉంది. అదే సమయంలో లోతు కుటుంబానికి ప్రాముఖ్యంగా ఆపద పొంచి ఉంది. ఎందుకంటే లోతు కుటుంబంతో ఎవడున్నాడు? సొదొమలో ఉన్నాడు. కాబట్టి తన బంధువైన లోతు కుటుంబానికి ఆపద పొంచి ఉంది. ఇప్పుడు ఆ సొదొమ గొమొర పట్టణాలకు లోతు కుటుంబానికి ఆపద పొంచి ఉందని చెప్పి తెలిసింది. మరి అబ్రహాము ఏం చేస్తా వచ్చాడంటే దేవుని సన్నిధిలో తాను ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నాడు. ఎవరిని సమీపిస్తున్నాడు? దేవుణ్ణి సమీపిస్తూ వచ్చాడు. సమీపించి దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా అని దేవుణ్ణి అడిగాడు. ఇట్లా పలు విధాలుగా దేవునికి తను ప్రార్థించినట్లు ఈ యొక్క అధ్యాయంలో వ్రాయబడింది. చూడండి, సమస్య వేరే వారిది. ఆ సమస్య వారికి వచ్చింది, వారికి సమస్య రాబోతుంది అనే విషయం తెలియగానే అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడు? దేవుణ్ణి సమీపించి ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం జరిగింది అంటే ఈ అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకుని లోతు కుటుంబాన్ని నాశనం మధ్యలో నుంచి తప్పించాడు. ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనం ఆ మాట రాయబడింది. గమనించండి. అంటే ఇప్పుడు అబ్రహాం ద్వారా ఏం కలిగినట్లు? అబ్రహాం ద్వారా ఏం కలిగింది? లోతు కుటుంబానికి మేలు కలిగింది. అబ్రహాం ద్వారా లోతు కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతూ వచ్చింది. చూడండి, సమస్య ఉంది అని తెలియగానే దేవుని సమీపించి ప్రార్థన చేయటం ద్వారా ఈ వ్యక్తి జీవితం ఎలా మారిందంటే ఆశీర్వాదం కలగజేసేదిగా మారింది. ప్రియులారా, మన జీవితంలో మరి ఏదైనా సమస్య ఉంది అని తెలియగానే అది మనకు కావచ్చు, వేరే వాళ్ళకు కావచ్చు, మనం దేవుణ్ణి సమీపించి ప్రార్థన చేసే వారంగా ఉంటే మన జీవితం ఎలా మారుతుందంటే ఆశీర్వాదాన్ని కలగజేసేదిగా మారుతుంది. ఆశీర్వాదాన్ని దయచేసేదిగా మారుతుంది. ప్రియులారా, వాక్యలో మనం చూస్తూ వచ్చాం. కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? మొదట దేవుని సమీపించి దేవునికి మొరపెట్టలేదు, ఐగుప్తును సమీపించాడు. దాని ద్వారా ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సరిచేయబడ్డాడు. తాను మరి సమస్య ఉంది అని తెలియగానే దేవుని సమీపించి ప్రార్థించాడు. అప్పుడు ఆశీర్వాదం కలగజేసే వ్యక్తిగా చేయబడతా వచ్చాడు. మనము ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిలోనికి వెళదామా, లేక ఆశీర్వాదాన్ని కలగజేసే వారంగా సిద్ధపరచబడదామా? చెప్పండి. ఆశీర్వాదాన్ని కలగజేసే వారంగా సిద్ధపరచబడాలంటే ఏ సమస్య వచ్చినా కూడా దేవుని సన్నిధిని సమీపించి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు.
ప్రార్థించే విషయంలో మనం ఏమాత్రము అలక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మరి ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థన చేయలేదు అబ్రాహాము, ఆశీర్వాదమును కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేశాడు అబ్రహాము, ఆశీర్వాదం కలగజేసేవాడుగా చేయబడ్డాడు. అంటే ప్రార్థన చేయని వారు, ప్రార్థన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండేవారు, ప్రార్థనలో ప్రభుత్వ సహవాసము కలిగి ఉండని వారు ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రార్థించేవారు, సరైన విధానంలో ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడిపేవారు ఆశీర్వాదాన్ని కలగజేసేవారుగా సిద్ధపరచబడతారు. ప్రియులారా, మనం ప్రార్థించే వారంగా ఉండి ఆశీర్వాదాన్ని కలగజేసే వారంగా సిద్ధపరచబడాలి. కాబట్టి ఇంతవరకు సరైన ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు కొనసాగుతూ ఉన్నట్లయితే ఇప్పుడైనా మరి నీ స్థితిని మార్చుకొని ఇకనైనా ప్రభు సన్నిధిలో అధికంగా ప్రార్థన గడిపే అనుభవంలోనికి రావాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 92 మొదటి 2 వచనాలు చూడండి. 92వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఈ వచనాల్లో కూడా ఉదయమున అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఏముంది? ఉదయమున అనే మాట రాయబడింది. మరి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది అని చూస్తున్నాం. అంటే ఉదయమున మనము ఏం చేయాలని చెప్పి ఇక్కడ రాయబడిందంటే, ఉదయమున దేవుని యొక్క కృపను ప్రచురం చేయాలి అని చెప్పి వ్రాయబడి ఉంది. ఉదయమున దేవుని కృపను ఏం చేయాలి? ప్రచురం చేయాలని చెప్పి రాయబడింది. ప్రియులారా, గమనించండి, ఉదయమున ప్రచురం చేయాలనే విషయం ఇక్కడ రాయబడినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మన జీవితంలో ప్రచురం చేయాలంటే ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? ఇక్కడ ఏం రాయబడిందంటే, దేవుని యొక్క కృపను ప్రచురం చేయాలని చెప్పి రాయబడింది. అంటే దేవుడు కృపగలవాడు, దేవుడు తన కృప చొప్పున ఎన్నో మేలు చేస్తాడని చెప్పి మనం ప్రచురం చేయాలి అనేకులకు. అంతేకాదు, వాక్యములో మరి ఇంకా కొన్ని ప్రచురం చేయాలని చెప్పి రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. కీర్తన 22:22లో ఆయన యొక్క నామాన్ని ప్రచురం చేయాలని చెప్పి రాయబడింది. ఆయన యొక్క నామం ఎలాంటిదో, ఎంత గొప్పదో, ఆయన యొక్క నామం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం ప్రచురం చేయాలి. అంతేకాదు, యెషయా గ్రంథం 12:4లో ఆయన యొక్క క్రియలు ప్రచురం చేయాలని చెప్పి రాయబడింది. ఆయన ఎలాంటి క్రియలు చేసేవాడుగా ఉన్నాడో దాన్ని మనం ప్రచురం చేసే వారంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాగే అపోస్తుల కార్యములు 16:17లో మరి పౌలుతో ఉన్న వారిని గురించి ఒక దెయ్యం చెప్తా వచ్చింది, వీరు రక్షణ మార్గమును ప్రచురం చేసేవారు అని. అంటే రక్షణ మార్గాన్ని ప్రచురం చేయాలి. రక్షణ మార్గం ఏంటో మనం అనేకులకు ఏం చేయాలి? ప్రకటించాలి. యేసు ప్రభువే పాపికి రక్షణ మార్గము అని మనం అనేకులకు ఏం చేయాలి? ప్రచురం చేయాలి. అంతేకాదు, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26లో ఏం రాయబడిందంటే, ప్రభు యొక్క మరణాన్ని ప్రచురం చేయాలి. దేన్ని ప్రచురం చేయాలి? ప్రభు యొక్క మరణం, ఆయన ఎందుకు మరణించాడు అనే దాన్ని మనం ప్రచురం చేయాలి. అంటే పాపులమైన మన కొరకే, మన నీతిమంతులుగా చేయడానికే, మనల్ని పాతాళం నుంచి రక్షించి పరలోకానికి వారసులుగా చేయడానికి ప్రభు మరణించాడు అనే విషయాన్ని మనం ప్రచురం చేసే వారంగా ఉండాలి. ప్రియులారా, ఇవన్నీ మనం ప్రచురం చేయాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆయన కృపను ప్రచురం చేయాలి, ఆయన యొక్క నామాన్ని ప్రచురం చేయాలి, అలాగే ఆయన క్రియలను మనం ప్రచురం చేసే వారంగా ఉండాలి. ఆయన యొక్క రక్షణ మార్గాన్ని మనం ప్రచురం చేయాలి, ఆయన యొక్క మరణాన్ని మనం ప్రచురం చేసే వారంగా ఉండాలి. ఇలాగన మనము మరి ప్రభును గురించి, ప్రభు యొక్క విషయాలను ప్రచురం చేసే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆ విధంగా మనం ఉంటున్నామా? పరిశీలన చేసుకోవాలి. వాక్యములు మనం చూడొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనములో ఏం రాయబడిందంటే, దేవుడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మనల్ని పిలిచాడని చెప్పి రాయబడింది. ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పండి? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. అంటే మనల్ని ఆయన రక్షించుకున్నాడని అర్థం. పాపములో నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు, అంటే ప్రభులోకి తీసుకొచ్చాడు ఆయన. ఆయనలోకి మనం వచ్చాం, అంటే రక్షించబడ్డాం. మరి చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఆయన గుణాలను ప్రచురం చేయాలని చెప్పి అక్కడ రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, రక్షణ పొందిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుని గురించి ప్రచురం చేయాలి. మన ఎందుకు ప్రభు రక్షించుకున్నాడంటే మనం ఆయన గురించి ప్రచురం చేయాలని, ఆయన గురించి అనేకులకు మనం ప్రకటించాలని. కాబట్టి మనము ఎందుకు రక్షించబడ్డామో, ఎందుకు దేవుడు మనం రక్షించుకున్నాడో ఆ ఉద్దేశం ఎరిగిన వారమై ఆ ఉద్దేశం నెరవేర్చాలి. ఏంది ఆ ఉద్దేశం అంటే, మరి ఆయన్ని గురించి ప్రకటించే వారంగా మనం ఉండాలి, ఆయన గురించి ప్రచురం చేసే వారంగా ఉండాలి. అలాగన మనము మరి రక్షించబడిన వారి యొక్క బాధ్యత ఏంటంటే ప్రభువును గూర్చి ప్రచురించడమే వారి యొక్క బాధ్యత. కాబట్టి రక్షణ పొందిన మనము ప్రభువును గూర్చి అనేకులకు ప్రకటించే వారంగా ఉండాలి. అలాగే వాక్యం మనం గమనించవచ్చు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26లో మరి ఏం రాయబడిందంటే, ప్రభు బల్ల ఎవరైతే పాలు పొమ్ములు పొందుతారో వారు ఏం చేస్తారు? ఆయన యొక్క మరణాన్ని ప్రచురం చేస్తారని చెప్పి రాయబడింది. గమనించండి, ప్రభు బలలో పాలు పొమ్ములు పొందేవారు అందరూ ఏం చేయాలి? ప్రభు యొక్క మరణాన్ని ప్రచురం చేయాలి. ప్రభు ఎందుకు మరణించాడు అనే విషయాలు అనేకులకు ప్రచురం చేసేవారుగా ఉండాలి. కాబట్టి మనం ప్రతి ఆదివారం ప్రభు యొక్క బలలో పాలు పొమ్ములు పొందుతున్నాం. మరి పాలు పొమ్ములు పొందే మనము ప్రభువును గురించి, ప్రభు యొక్క మరణాన్ని గురించి ప్రచురం చేసే వారంగా ఉండాలి. ఇలాగ మన జీవితంలో మరి ప్రభువును ప్రచురం చేసే వారంగా ఉంటున్నామా పరిశీలన చేసుకోవాలి. వాక్యం మనం చూస్తున్నాం, ప్రతి ఉదయమున మరి ప్రభు యొక్క కృపను ప్రచురం చేయటం మంచిది అని చెప్పి రాయబడింది. అంటే ప్రియులారా, మనము ప్రభు యొక్క విషయాలను ప్రచురం చేసే వారంగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి వారంగా ఉన్నాం, పరిశీలన చేసుకోవాలి. మరి ఈ విషయం తప్పిపోతున్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని మనం సరి చేసుకునే వారంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాగే చూడండి, 4 విషయాలు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. ఈ వచనములో ఉదయమున అనే మాట మనం చూస్తున్నాం. ఏముంది ఇక్కడ? ఉదయమున అనే మాట రాయబడింది. గమనించండి, మరి ఇశ్రాయేళ్లకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధ భూమిలో దావీదు యొక్క సహోదరులు ఉన్నారు. దావీదేమో గొర్రెలను కాస్తూ ఉన్నాడు, తన తండ్రి యొక్క మందను కాస్తూ ఉన్నాడు. గమనించండి, మరి దావీదుకు తండ్రి ఒక బాధ్యత లేక ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే మందను కాయడం. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే మందను కాస్తూ ఉన్నాడు. ఇప్పుడు తండ్రి మరి ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే తన సహోదరులు యుద్ధభూమిలో ఉన్నారు కదా, వారు క్షేమముగా ఉన్నారో లేదో తెలుసుకుని రమ్మని దావీదుకు చెప్పాడనమాట. కాబట్టి ఇప్పుడు 2 పనులు తనకు అప్పగించబడ్డాయి. తాను ఈ 2 పనుల విషయంలో ఎంతో జాగ్రత్త వహించిన వాడుగా ఉన్నాడు. ఏం చూస్తున్నా? ఉదయమున లేచి ఏం చేశాడు? ఒక కాపరికి గొర్రెలను అప్పగించాడు. చూడండి, తాను గొర్రెలను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోలా. తన సహోదరుల దగ్గరికి ఏం చేశాడు? ఒక కాపరికి అప్పగించి తాను తండ్రి చెప్పినట్లుగా తన సహోదరుల దగ్గరికి యుద్ధం జరిగే స్థలానికి వెళ్ళాడు. అంటే మొదట అప్పగించబడిన పని విషయంలో నిర్లక్ష్యంగా లేడు. వాటిని మరి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఒక కాపరికి అప్పగించి వెళ్ళాడు. అంటే అప్పగించబడిన పని విషయమై శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటున్నాడు. అలాగే మరి తండ్రి చెప్పిన 2వ పని చేస్తున్నాడు. ఆ పని ఏంది? తన సహోదరుల యొక్క క్షేమాన్ని తెలుసుకుని
ఆ సమాచారము తండ్రికి వచ్చి చెప్పడం. కాబట్టి ఆ యొక్క మరి సహోదరుల యొక్క క్షేమాన్ని తెలుసుకోవడానికని యుద్ధం జరిగే స్థలానికి వెళ్ళాడు. చూడండి, ఈ విషయాలు ఏం చూపిస్తున్నాయంటే మరి దావీదు అప్పగించబడిన పని విషయమై ఎంతో శ్రద్ధ కలిగిన వాడనే సంగతిని చూపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, తండ్రి ఏ పనులైతే అప్పగించాడో ఆ పనుల్ని ఎంతో శ్రద్ధగా చేశాడు, ఎంతో ఆ పనుల విషయమే జాగ్రత్త కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మన తండ్రి దేవుడు, ఆయన మనకు అప్పగించిన పనులను ఏం చేయాలి? శ్రద్ధగా చేయాలి. ఆ పనుల విషయమే జాగ్రత్త వహించాలి. ప్రియులారా, దేవుని యొక్క పనులు మనం ఏ రీతిగా చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని పనులు అంటే అనేకాలు ఉన్నాయి. వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మందిరానికి రావడం, ఇతరులకు సువార్త చెప్పడం, ఇతరులను మరి దేవుని యొక్క సన్నిధికి తీసుకురావడం, ఇతరుల యొక్క ప్రేమ చూపడం, ఇలాంటివి ఎన్నో దేవుని యొక్క కార్యాలు ఉంటున్నాయి. మరి ఈ కార్యాలను మనం ఎంతో మరి శ్రద్ధగా చేయాలి. ప్రియులారా, దేవుని కార్యాల విషయంలో మన విధానం ఏ రీతిగా ఉంది మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క పనుల విషయమై మనం ఏ విధంగా కొనసాగుతూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని పనులు ఎలాంటివి అంటే, దేవుని కార్యాలు ఎలాంటివి అంటే మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు. నెహెమ్యా గ్రంథం 6:3 ఏం రాయబడిందంటే, నెహెమ్యా దేవుని యొక్క పనిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదని చెప్పి రాయబడింది. నేను ఈ పని వదిలిపెట్టనని చెప్తానన్నాడు, విడిచిపెట్టను అన్నాడు. అంటే దేవుని పని విడిచిపెట్టకూడనిది. దేవుని పని ఎలాంటిది? విడిచిపెట్టకూడనిది. మన దేవుని పని విడిచిపెట్టకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే దేవుని పనులు విడిచిపెడుతున్నాం, మన పనులన్నీ మంచిగా చేసుకుంటున్నాం. ప్రియులారా, దేవుని పనులు ఎలాంటివి అంటే విడిచిపెట్టకూడనివి. అలాగే ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది, 48వ అధ్యాయం 10వ వచనంలో, మరి దేవుని యొక్క కార్యాలు అశ్రద్ధ చేయకూడనివి. దేవుని యొక్క కార్యాలు అశ్రద్ధ చేయకూడనివి అంటే దేవుని కార్యాలను అశ్రద్ధ చేయకూడదు. మన కార్యాలను ఒకవేళ అశ్రద్ధ చేసినా పర్వాలేదు, కానీ దేవుని కార్యాలను మనము అశ్రద్ధ చేయకూడదు. అలాగే వాక్యంలో మనం ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, నోవాహు అంతవరకు ఓడలో ఉన్నాడు కుటుంబంతో, మరి భూమి మీదకి వచ్చాడు. కొన్ని దినాలు ఓడలో ఉన్న తర్వాత భూమి మీదకి వచ్చాడు. మొదట ఏం చేయాలి? ఉండటానికి గుడారం వేసుకోవాలి. కానీ మొదట ఏం చేశాడు? బలిపీఠం కట్టి దేవునికి బలు అర్పించాడు. అంటే దేవుని పని ముందు చేశాడు, తన పని చేసుకోలేదు. అంటే దేవుని పనికి ఏమిచ్చాడు? ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవుని పనులు ఎలాంటివి అంటే మనము మన పనుల కంటే ప్రాముఖ్యత ఇవ్వవలసిన పనులు. కాబట్టి మన జీవితంలో దేవుని పనులకు ప్రాముఖ్యతనివ్వాలి, మన పనుల కంటే ప్రాముఖ్యతనివ్వాలి. ప్రియులారా, మన జీవితంలో దేవుని యొక్క పనుల విషయమై మన యొక్క వైఖరి ఎలా ఉండాలి అంటే, మనం చూస్తున్నాం దేవుని పనులు విడిచిపెట్టకూడనివి, దేవుని పనులు అశ్రద్ధ చేయకూడనివి, దేవుని పనులు ప్రాముఖ్యత ఇవ్వవలసినవి. కాబట్టి మన జీవితంలో దేవుని పనులు మనం విడిచిపెట్టకూడదు, దేవుని పనులు అశ్రద్ధ చేయకూడదు, దేవుని పనులకు ప్రాముఖ్యత ఇచ్చే వారంగా ఉండాలి. అలా మనం ఉన్నప్పుడే మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అలా మనం ఉన్నామా? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. చివరిగా 5వదిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 36వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండం 36:3. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొని, అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనోపూర్వకంగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. నిర్గమాకాండం 36:3లో ఉదయమున అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఏముంది? ఉదయమున అనే మాట రాయబడింది. ఉదయమున ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ రాయబడింది, ఇంకా ప్రతి ఉదయమున మనోపూర్వకంగా అర్పణములను మోషే యొద్దకు తెస్తున్నారని చెప్పి రాయబడింది. అంటే మరి అప్పటికే చాలా తీసుకొచ్చారు అర్పణలను. దేవుని యొక్క మందిరము కట్టబడేదాని కొరకై అర్పణములను అప్పటికే తీసుకొచ్చారు.
ఇంకా తీసుకొస్తూ ఉన్నారు. ఎట్లా తీసుకొస్తున్నారంటే ప్రతి ఉదయమున మనోపూర్వకంగా తెస్తూ ఉన్నారు. అంటే మనోపూర్వకంగా దేవునికి వాళ్ళు ఇచ్చేవారుగా ఉన్నారు, మనోపూర్వకంగా దేవునికి సమర్పించుకునేవారుగా ఉన్నారు. ప్రియులారా, ప్రతి ఉదయమున వారు మనోపూర్వకంగా అర్పణ తీసుకొచ్చారు. ప్రియులారా, ఇదేం చూపిస్తుందంటే ప్రభు కొరకే మనము సమర్పణ కలిగి ఉండాలి అనే విషయాన్ని చూపిస్తూ ఉంది. ప్రభు కొరకే మనము సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రభువు మనకిచ్చినటువంటి బలాన్ని ప్రభు కొరకు మనము కొంత సమర్పించుకోవాలి. ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని ప్రభు కొరకు మనము కొంత సమర్పించుకోవాలి. ప్రభు మనకిచ్చిన ధనాన్ని కూడా ప్రభు కొరకే మనము కొంత సమర్పించుకునే వారంగా ఉండాలి. ఇలాగున మనము మన బలమును, మన యొక్క సమయమును, మన యొక్క ధనమును ప్రభు కొరకే సమర్పించుకునే వారంగా ఉండాలి. అది కూడా మనోపూర్వకంగా సమర్పించుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథములో సమర్పణ కలిగినటువంటి వారు, మనోపూర్వకంగా సమర్పించుకుంటూ వచ్చిన వారిని మనము మరి అనేక మందిని చూడవచ్చు. హన్నా జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, హన్నా దేవునికి మరి ఎంతమందిని లేక ఎంతమంది పిల్లల్ని ఇచ్చింది? ఎంతమందిని? ఒక్కడినిచ్చింది. ఎవరు ఆ వ్యక్తి? సమూయేలు. హన్నా మనోపూర్వకంగా ఒక కుమారుని దేవునికి ఇచ్చింది. దేవుడు తర్వాత ఏం చేశాడంటే ఆమెకు 5గురిని ఇచ్చాడు. 3 కుమారుల్ని, 2 కుమార్తెలను ఇచ్చాడు. చూడండి, ఆమె ప్రభువుకి ఒక్కరినిచ్చింది మనోపూర్వకంగా. ప్రభు ఎంతమందిని ఇచ్చాడు? ఆమెకు మరలా 5 మందిని ఇచ్చాడు. అలాగే వాక్యంలో సారేపతు విధురాలను గురించి మనం చూసినట్లయితే, ఆమె దైవజనుడైన ఏలియాకు ఒక చిన్న అప్పం ఇచ్చింది. పెద్ద అప్పం కూడా కాదు, చిన్న అప్పాన్ని ఇచ్చింది అంతే. ప్రభు ఎలాంటి కార్యం చేశాడంటే, మరి కరువు తీరిపోయేంత వరకు ఆమె ఇంట్లో ఉన్న వారందరూ సమృద్ధిగా భుజించే అంత పిండిని, నూనెనిచ్చాడు. పిండి అయిపోలేదు, నూనె తక్కువ కాలేదు. ప్రియులారా, అనేక దినాలు వారు సమృద్ధిగా మరి భుజించిన వారుగా ఉన్నారు, భోజనం చేస్తూ వచ్చారు. ఆమె మనోపూర్వకంగా చిన్న అప్పమే ఇచ్చింది దైవజనుని కంటే, దేవునికి ఇచ్చింది ఆమె. దేవుడు ఏం చేశాడంటే అనేక దినాలు ఆమె ఇంటి వారు పోషించబడినట్లుగా మరి అద్భుతం చేస్తూ వచ్చాడు. సమృద్ధి అయినటువంటి స్థితిని ఇంట్లో ఉంచాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని కొరకై మనము మనోపూర్వకంగా సమర్పించుకుంటే, మనం సమర్పించుకునేది కొంచెమే, కానీ ప్రభు ఇచ్చేది విస్తారంగా ఇస్తాడు ఆయన. కాబట్టి మనము ప్రభువు కొరకే సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలనే వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో మరి ఉదయమున అనే మాటను ఆధారం చేసుకుని 5 విషయాలను చూస్తూ వచ్చాం. ఉదయమున భక్తుడు ఏం చేస్తున్నాడంటే మరి పాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా ప్రభువును గురించి పాడేవారంగా ఉండాలి. రెండవది, మరి ఉదయమున భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభువునకు మొరపెడతా ఉన్నాడు. మనం కూడా ప్రభువునకు మొరపెట్టే వారంగా ఉండాలి. అలాగే మరి ఉదయమున ప్రచురం చేయాలని చెప్పి రాయబడింది. మనము ప్రభువుని గురించి, ప్రభు విషయాలను ప్రచురం చేసే వారంగా ఉండాలి. నాలుగోది, దావీదు అప్పగించబడిన పని విషయమై మరి శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు ఉదయమున. అంటే మనం కూడా ప్రభు యొక్క పని విషయమై శ్రద్ధ కలిగినటువంటి వారంగా కొనసాగాలి. ఐదవది, ఇశ్రాయేలు ఉదయమున మరి మనోపూర్వకంగా అర్పణ తీసుకొచ్చారు, సమర్పణ కలిగి ఉన్నారు. మనలో కూడా ఏముండాలి? సమర్పణ ఉండాలి. ప్రియులారా, ప్రభువుని గురించి పాడేవారంగా ఉండాలి, ప్రభువునకు మొరపెట్టే వారంగా ఉండాలి, ప్రభువును ప్రచురం చేసే వారంగా ఉండాలి, ప్రభు యొక్క పని శ్రద్ధతో చేసే వారంగా ఉండాలి, ప్రభు కొరకే సమర్పణ కలిగినటువంటి వారంగా ఉండాలి. ఈ 5 అనుభవాలు మనలో ఉన్నాయా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఏ విషయం మనం తప్పుతున్నా మనం ఎరిగి ప్రభు సన్నిధిలో మరి తప్పుతున్న ప్రతి విషయమై క్షమాపణ కోరుకు నికనైనా ఈ 5 అనుభవాలు కలిగి కొనసాగుట కొరకై ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రభులాగున మనను సిద్ధపరచునుగాక.